నిర్వహణ ఇలా విభిన్న రంగాల్లో అదే హవా. వీటి ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించాలని సంకల్పించారు విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థులు. స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన డ్రోన్లు రూపొందించి భలా అనిపించారు. ఏఐ జత చేసి వారు తయారు చేసిన సరికొత్త డ్రోన్లు ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు దాదాపు అన్ని రంగాలకు డ్రోన్ల సాంకేతికత విస్తరించింది. యువత కూడా వీటి తయారీలో భాగమవ్వాలని కొన్ని కళాశాలల్లో డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రోగ్రాంలో భాగంగా ల్యాబ్ అందుబాటులోకి రావడంతో ఇంతవరకు మార్కెట్లోకి అందుబాటులోకి రాని ఆధునిక డ్రోన్లు రూపకల్పన చేశారు ఈ విద్యార్థులు. పలు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రదర్శించి బహుమతులు, ప్రశంసలు దక్కించుకున్నారు. విజయవాడ ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్నారు ఈ విద్యార్థులు. కళాశాలలో డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అందుబాటులోకి రావడంతో డ్రోన్ తయారీపై ఆసక్తి పెంచుకున్నారు. ద్రోణాచార్య టెక్ హబ్ సహకారంతో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో 60 మంది శిక్షణ పొందారు. నిపుణులే ఆశ్చర్యపోయేలా తక్కువ సమయంలోనే అధునాతన పరిజ్ఞానంతో డ్రోన్లు రూపొందిస్తున్నారు. విధుల్లో భాగంగా హై వోల్టేజీ విద్యుత్ ప్రవహించే లైన్లపై మరమ్మతులు చేస్తూ ఉంటారు లైన్మెన్లు. అలా పనిచేస్తూ తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు 17,000 రూపాయల ఖర్చుతో డ్రోన్ తయారు చేసింది జితిన్ బృందం. దాని పనితీరును ఇలా వివరిస్తున్నారు. ఒక కెమెరా మాడ్యూల్ దీనికి ఇన్స్టాల్ చేయించి ఆ పైకి పంపించి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కెమెరా ద్వారా ఒక మనిషి చూస్తాడు. అది చూసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇలా పలానా ఆబ్స్టికల్ ఇలా ఉంది, దాని మీద ట్రాన్స్మిషన్ లైన్ మీద ఇబ్బంది ఉందని చెప్పిద్ది. అప్పుడు మనం ఏం చేస్తామంటే రోబోటిక్ హ్యాండ్ పంపించేసి ఆ ఆబ్స్టికల్ని దీన్ని క్యాచ్ చేపించి ఆ ఆబ్స్టికల్ కింద పడేపిస్తాం. మనం ఈ ఫేస్ న్యూట్రల్ గ్రౌండ్ వైర్స్ని మనం యూస్ చేసుకుని పోల్స్ మీద ఉండే వైర్స్ యూస్ చేసుకుని మనం డ్రోన్ని ఛార్జ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎనర్జీ ఫ్రీ డ్రోన్. ఒక మనిషి పోల్ మీదకి ఎక్కి అతను టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. తర్వాత అక్కడ ఏముందనేది చూడడానికి మనిషి పైకి ఎక్కక్కర్లేదు. భారీ వరదలు సంభవించినప్పుడు డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం అందించడం చూసే ఉంటాం. మనిషి పర్యవేక్షణ లేకుండా యుఏఈ ఆపరేషన్స్ పేరిట వారం రోజుల్లోనే డ్రోన్ చేశారు ఈ విద్యార్థులు. ప్రకృతి విపత్తులు, వ్యవసాయం, ట్రాఫిక్ వంటి చోట్ల జీపీఎస్ తో ఎలా పనిచేస్తుందో ఇలా వివరిస్తున్నారు. యూఏపీ ఆటోనమస్ డ్రోన్ అనేది ఇది మనకు మనిషి ప్రభావం లేకుండా ఏదైనా సర్టెన్ ఫ్లడ్స్లో కానీ ఏదైనా అగ్రికల్చర్ పర్పస్ కానీ మిలిటరీ పర్పస్లో మనిషి అక్కడ నుండి కంట్రోల్ చేసే విధం కాకుండా ఒక ప్లాన్ మనం సెట్ చేస్తే మ్యాప్లో ఆ ప్లాన్ మొత్తం దాని సక్సీడ్ అయ్యి కంప్లీట్ చేసుకుని వచ్చింది. ప్రకృతి విపత్తుల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు మోడర్న్ అటానమస్ డ్రోన్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సరికొత్త డ్రోన్ ఆవిష్కరించారు విద్యార్థులు. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మ్యాడ్ మోడర్న్ అటానమస్ డ్రోన్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆటోమేటిక్గా దీనికి ఒక ఏ కెమెరా అటాచ్ అయ్యి ఉంటుంది. మనుషులు పడిపోతున్న చూసి ఇది ఆటోమేటిక్గా లైఫ్ జాకెట్ మెకానిజంని ఎజెక్ట్ చేసి అతని పర్సన్కి ఇస్తుంది సార్. అలానే ఫారెస్ట్లో కూడా ఫైర్ని డిటెక్ట్ చేసి నియర్ బై ఉన్న పోలీసులకు కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కానీ కూడా మెసేజ్ పంపిస్తుంది సార్. ఇది మనం ట్రాఫిక్ కంట్రోల్కి కూడా యూజ్ చేయొచ్చు. 40-50 kgs వరకు ఈ డ్రోన్ అనేది లిఫ్ట్ చేయగలదు సార్. రాష్ట్రంలో ఆక్వా రంగంపై ఆధారపడి లక్షలాది రైతుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చేపలు, రొయ్యల చెరువుల్లో వచ్చే బ్యాక్టీరియా, వైరస్ తెగుళ్లు సహా నీటిలో ఆక్సిజన్ శాతం లెక్కింపు, పర్యవేక్షణ లోపాలతో ఒక్కోసారి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యలకు తమ డ్రోన్ చెక్ పెడుతుందని హామీ ఇస్తున్నారు ఈ విద్యార్థులు. ఇప్పుడున్న ప్రెజెంట్ డ్రోన్లన్నీ ఏం చేస్తాయంటే జస్ట్ వెళ్ళి ఫీడ్ డ్రాప్ చేయడం వరకు, లేదంటే మనం ఎంత జీపీఎస్ వరకు కవర్ చేయడం వరకే ఉంటుంది. కానీ మేము చేసిన మెయిన్ ఫోకస్ ఏంటంటే అది యాక్వా క్రియేచర్స్ ఎక్కడ ఉన్నాయి అది కనిపెట్టాలి ఫస్ట్ పాయింట్. దానికోసం ఐఓటీ టెక్నాలజీ యూజ్ చేసాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే లోపల ఫిష్ ఎంత హెల్దీగా ఉంది అదొకటి రెండో కాన్సెప్ట్. నెక్స్ట్ మేము ఇదంతా ప్లాస్టిక్ అలా కాకుండా జస్ట్ 3D ప్రింటింగ్ యూజ్ చేసి కింద హోపరు అలాగే మిగతా అన్నీ మేము తయారు చేసాము. అన్ని పనులకు ఒకే డ్రోన్ వాడేలా వికాస్ మల్టీపర్పస్ డ్రోన్ రూపొందించారు ఈ విద్యార్థులు.
ఈ డ్రోన్ పేరు వచ్చేసరికి వికాస్ డ్రోన్. మల్టీపర్పస్కి యూస్ చేయొచ్చు. దిస్ కాస్ట్ అరౌండ్ 50,000 to 60,000. మనకి డిటాచ్డ్ కాంపోనెంట్స్ ఉండడం మూలంగా ఏంటంటే ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ చేయాలన్నా, లైక్ ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉంది, మనం ఏంటంటే ఈ బార్డర్లో ఫుడ్ బాక్స్ అనేది యాడ్ చేసేసి దానికి కొంచెం సెన్సార్స్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ లొకేషన్ అన్న చోట ఫుడ్ డెలివరీ అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే దిస్ ఇస్ కాల్డ్ ద ట్రాన్స్మిటర్. దీన్ని యూస్ చేసి మనం డ్రోన్ కంట్రోల్ చేస్తాం. అండ్ ఈ డ్రోన్ ఫ్లైట్ కంట్రోలర్స్ని కంట్రోల్ చేస్తుంది. విద్యార్థులు, సిబ్బంది హాజరును, ఖచ్చితత్వం, వేగంతో స్మార్ట్ అటెండెన్స్ యూజింగ్ ఎటెన్స్ నానో విత్ డ్రోన్ లెక్కగడుతుందని చెబుతోంది జయశ్రీ. వచ్చిన ఐడియా ఏంటంటే స్మార్ట్ అటెండెన్స్ యూజింగ్ జెట్సన్ నానో ఇంటిగ్రేటెడ్ విత్ డ్రోన్స్. సో ఒక పర్సన్ వచ్చి మనకు అటెండెన్స్ తీసుకుంటే దే హ్యావ్ టు విత్ హోల్డ్ ఆల్ దే వర్క్స్. అలా కాకుండా మన టెక్నాలజీని యూజ్ చేసి మన అటెండెన్స్ మనమే తీసేసుకుని అండ్ పంచువాలిటీని కూడా వాళ్ళు అలవాటు చేస్తాం. ఎలా అంటే జెట్సన్ నానోలో మనం ఒక ప్రీ డిఫైన్డ్ డేటా పెడతాం అనమాట. సో ఆ ప్రీ డిఫైన్డ్ డేటాలో వాళ్ళ ఫేసెస్ని అదే రికగ్నైజ్ చేసుకుని మనకి వాళ్ళ అటెండెన్స్ రెస్ట్రిక్ట్ చేసుకుని దానికి ఒక కెమెరా పెట్టాము. యు సీ తన ఫేస్ని డేటా సెట్లో ఉన్నప్పుడు తన నేమ్ అక్కడ రికగ్నైజ్ అయింది, లేనప్పుడు అన్రికగ్నైజ్ అనేది ఉంటుంది. లక్ష్యాలను ఆటోమేటిక్ గా గుర్తించి అంతమొందించేలా సెల్ఫ్ డిఫెన్స్ డ్రోన్ కు రూపకల్పన చేశారు ఈ విద్యార్థులు. నేను మా టీం కలిసి సెల్ఫ్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్కి ప్రోటోటైప్ డిజైన్ చేసాం. దీన్ని మనం డ్రోన్స్ కానీ లేకపోతే మిలిటరీ పర్పస్ కానీ యూజ్ చేయొచ్చు. ఏమైనా ఆబ్జెక్ట్ కానీ లేకపోతే మనిషి కానీ ఏమైనా వస్తే దాన్ని షూట్ చేయగలం సార్. అటానమస్గా రస్బెరీ పిఐ బోర్డ్స్ అండ్ ఓపెన్ సివి యూజ్ చేసి అప్గ్రేడ్ చేయొచ్చు. హ్యూమన్ డిటెక్షన్ అండ్ యానిమల్స్ వాటిని డిటెక్ట్ చేయొచ్చు సార్. ఇంజనీరింగ్ అయిన వెంటనే ఉపాధి దక్కేలా ఇంటర్న్షిప్ విద్యార్థులకు తోడ్పడుతుందని అంటున్నారు అధ్యాపకులు, సాంకేతిక నిపుణులు. ఇది యాక్చువల్గా ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ డ్రోనిక్స్ టెక్నాలజీస్ వాళ్ళ కొలాబరేషన్తో ఈ డ్రోన్ R&D ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్న్షిప్స్లో ఏంటంటే వాళ్ళు ఈ 30 మెంబర్స్ని ఈచ్ గ్రూప్ 5 స్టూడెంట్స్గా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ స్టేట్ లెవెల్లో జరిగిన కాంపిటీషన్లో మన స్టూడెంట్స్ ప్రజెంట్ చేశారండి వీళ్ళు డెవలప్ చేసిన మోడల్ని. సో దాంట్లో ప్రైజ్ వచ్చింది. ఇక్కడ మనం ప్రధానంగా డ్రోన్ టెక్నాలజీని ప్రమోట్ చేసి మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ని పిల్లలందరిలో ఇన్కల్కేట్ చేయడానికి ఇది మెయిన్గా స్థాపించాం. సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని ఇంటర్ డిపార్ట్మెంటల్గా ఈసీఈ, సిఎస్సి, సిఎస్ఎం, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ అందరు పిల్లలు ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. Initially we started the 5 days kick-off workshop, training them on drone technology initially. So if you look at this lab, there is an ideation part, there is an prototyping part, then there is a production part. So we've divided it basically, giving them exposure, taking them from theory to the practical. They get industry ready once they graduate. ఈ నెల 22, 23 తేదీల్లో మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5,000 డ్రోన్లు ఏకకాలంలో ప్రదర్శించనుంది. ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు ఈ విద్యార్థులు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అతి తక్కువ ధరలోనే వినూతన డ్రోన్లను తయారు చేయడం ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ విద్యార్థులు తయారు చేసినటువంటి డ్రోన్లు పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో అవార్డులు సైతం గెలుపొందాయి. భవిష్యత్తులో మరిన్ని విభిన్న రకాల డ్రోన్లను తయారు చేసి వాటన్నింటి కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీవన్ నాన్నతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. చదువుతూనే